హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. బ్లౌజ్ కటింగ్లో మనం చేసే అతిపెద్ద 2 మిస్టేక్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఆ 2 మిస్టేక్స్ వల్ల మనకి బ్లౌజ్కి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఎలా సరి చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది మన కొలత బ్లౌజ్. సో ఇది ఎప్పుడు కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మనకి ఒక సైడ్కి టైట్ ఉంది చూడండి, దీన్ని ఏమంటామంటే మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేసుకున్నప్పుడు కిందికి ఎక్కువ తక్కువ ఉంది, పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ లైన్ పైన పావించి డిఫరెన్స్తోని ఇంకొక లైన్ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం. ఓకే, ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకున్నప్పుడు పావించి లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ పావించి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోండి. బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ నుండి తీసుకోవాలి, ఇక్కడ పైన భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ వరకు అయితే తీసేసుకోండి. ఇదిగోండి, ఇలా పట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. ఈ పైన లైన్ దగ్గర నుండి తీసేసుకోండి. పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నా. ఇక్కడ ½ ఇంచ్ ఎందుకు పైకి ఎక్స్ట్రా తీసుకున్నా అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఇక్కడ ½ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకున్నా. నెక్స్ట్ నడుము కొలత తీసుకోవాలి. నడుము కొలత కోసం కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా బ్లౌజ్ని టైట్గా పట్టేసుకోండి. ఈ విధంగా టైట్గా పట్టేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది మన నడుము కొలత. ఇది వచ్చేసి ఎక్కడ తీసుకోవాలి అంటే కింది భాగంలో తీసేసుకోండి. కింది భాగంలో తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటాం. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకోసము, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఎందుకంటే డాట్ స్టిచ్ చేసినప్పుడు లోపలికి పోతుంది కదా క్లాత్ అనేది, అందుకోసం ఇలా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. ఇదిగోండి, ఇది ఒక సైడ్ జాయింట్, ఇటు ఒక సైడ్. ఇప్పుడు ఈ విధంగా సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని టైట్గా లాగండి. ముందు దాంతో మనకు సంబంధం లేదు, వెనకాలది ఇలా లాగి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా మన మిడిల్ పాయింట్. సో ఈ మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు ఇది ఇక్కడ తీసేసుకోండి. ఇదిగోండి, ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇలా పొడుగు తీసేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి తీసేసుకుంటున్నా. ఈ ½ ఇంచ్ ఎందుకు పైకి తీసేసుకుంటున్నా అంటే మనం ఇక్కడ పైపింగ్ చేసేసుకుంటాం కదా, పైపింగ్ చేసినా లేదు అంటే హెమ్మింగ్ చేసినా కూడా క్లాత్ అనేది లోపలికి వస్తుంది ఒక ½ ఇంచ్, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని కొలతలు చెప్పినా 3. పొడుగు, ఇక్కడ నడుము కొలత, ఇక్కడ ఈ కొలత తీసుకున్నాం, 3 కొలతలు తీసుకున్నాం. ఇప్పుడు మనం చేసే ఒక మిస్టేక్ ఏంటో చెప్తాను. అంతకంటే ముందు మనం చంక యొక్క పొడుగు తీసుకోవాలి కదా. చంక యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి, ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, చేతులు ఎక్కడ కుట్టినాం, చేతులు ఇక్కడ జాయిన్ చేసినాం కాబట్టి ఇక్కడ వరకు తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి తీసేసుకుంటాం. అవునా, ఎందుకు, ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు ½ ఇంచ్ క్లాత్ లోపలికి పోతుంది కదా ఇక్కడ, అందుకోసం ఇక్కడ ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది పాయింట్, ఇక్కడ నుండి ఇలా ఏం చేస్తాం, మనం ఒక స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకుంటాం. కానీ ఇదే చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఒకటి. ఎందుకు ఈ విధంగా చేసుకోవడం వల్ల మిస్టేక్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇది మన చెస్ట్ కొలత, ఇది నడుము కొలత. ఇప్పుడు ఏం చేసినాం, మనం స్ట్రైట్గా గీత గీసినాం అంటే చెస్ట్ కొలత ఎంత ఉందో నడుము కొలత అంతే ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి, వీడియో చూసేవాళ్ళు మీ చెస్ట్ కొలత నడుము కొలత సమానం ఉందా, ఉండదు. అందరికి ఉండదు, కొందరికి ఉంటుంది, ఒక 10-15% మెంబర్స్కి ఉంటుంది. మిగతా వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, నడుము తక్కువ ఉంటుంది. లేదనుకోండి చెస్ట్ తక్కువ ఉంటుంది, నడుము ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఇలా స్ట్రైట్ లైన్ అస్సలు గీయొద్దు. ఈ ప్లేస్లో మనం చెస్ట్ కొలత కొలుచుకోవాలి. మా చెస్ట్ కొలత ఎక్కడ కొలుచుకోవాలి అని అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక యొక్క కింది భాగం వరకు తీసేసుకోండి. ఇదిగోండి, ఈ పాయింట్కి స్ట్రైట్గా చంక యొక్క కింది భాగం చేతులు జాయిన్ చేసిన ప్లేస్ ఉంటుంది కదా, ఇది పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇది బాగా లాగకండి, బాగా లాగితే ఏమవుతుంది అంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ ఇలా లాగి పట్టుకున్నప్పుడు చూడండి ముడతలు వస్తాయి. అందుకోసం ముడతలు రాకుండా ఉండాలి అంటే కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ముడతలు అయితే ఏం లేవు కదా, ముడతలు లేకుండా పట్టేసుకొని పొడుగు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదేం కొలత, మనకి చెస్ట్ కొలత.
అర్థమైంది కదా చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలో. చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకుంటే ఇది మన చెస్ట్ కొలత. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి చెస్ట్ కొలత తగ్గిపోతుంది, ఈ ప్లేస్ అనేది తగ్గుతుంది. సో ఈ ప్లేస్ అనేది తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక్కడి వరకు గీసుకున్నాం అనుకోండి, స్ట్రైట్గా గీసుకున్నప్పుడు ఈ చెస్ట్ కొలత అనేది సరిపోదు. సో చెస్ట్ కొలత అనేది సరిపోనప్పుడు ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఈ చంక కింద వరకు ఇట్లా గుంజినట్టుగా వచ్చేస్తుంది. అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కూడా బ్లౌజ్ అనేది ఇలా రౌండ్గా ఉండకుండా ఇక్కడ టైట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇట్లా గుంజుతుంది. ఇలా గుంజినప్పుడు ఏమవుతుంది, మనకి బ్లౌజ్ అనేది ఇలా పాసుకపోయినట్టుగా అవుతుంది, ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోతాయి. సో ఖచ్చితంగా ఈ చెస్ట్ కొలత మెజర్ చేసుకోవాలి. అదేవిధంగా దీనివల్ల ఇంకొక ప్రాబ్లం కూడా అవుతుంది, ఏంటి అంటే చంక. అది మనం చంక మార్కింగ్ చేసుకునేటప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇలా స్ట్రైట్గా అయితే తీసేసుకోవద్దు, ఇక్కడ ఖచ్చితంగా మనం చెస్ట్ కొలత మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత సైడ్కి లూజ్ కానీ టైట్ కానీ చేసేసుకోవడానికి ఇక్కడ 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే, ఒకవేళ మీరు సేమ్ కొలత బ్లౌజ్తోనే తీసుకోవాలి అంటే కొలత బ్లౌజ్తో కూడా తీసేసుకోవచ్చు. ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. లోపలికి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టేసుకోవాలి అంటే, ఇంతకుముందు ఇక్కడ మనం లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో పెట్టేసుకోండి. ఈ ప్లేస్లో పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ మీరు ఏదైనా బరువు కానీ ఇలా ఒక హ్యాండ్ కానీ టైట్గా పట్టుకోండి. టైట్గా పట్టేసుకొని ఇక్కడ పైన భుజం ఉంది కదా, భుజం దగ్గర ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. చూడండి ఇక్కడ మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఒక ఇది జరిగినప్పుడు క్రాస్ తెలుస్తుంది, ఇది జరిగితే ఇలా లూజ్ తెలుస్తుంది. సో మీకు ఇక్కడ చేతు అనేది కరెక్ట్గా పట్టుకున్నప్పుడు ఇలా ఎక్కడి వరకు తీసుకోవాలో అక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. లేదు మీరు కొత్త వాళ్ళు మాకు నెక్ కూడా మార్క్ చేసుకోవడానికి రాదు అనుకుంటే ఇది ఇలానే మార్క్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నెక్ కూడా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాం. కానీ కట్ చేసేసుకునేటప్పుడు ఇక్కడ వరకు కట్ చేయొద్దు. ఎందుకోసం అంటే ఇక్కడ వరకు కట్ చేసినాం అనుకోండి, స్టిచ్ చేసేసరికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది. సో 1/2 ఇంచ్ లోపలికి పోయినప్పుడు మొత్తం 1/2 ఇంచ్ లోపలికి పోతే నెక్ అనేది ఎక్కువవుతుంది. సో ఎక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకున్నామో దాని లోపల సైడ్ ఇంకొక 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి, కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది. కొలత బ్లౌజ్తోని కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అప్పుడు మనకి నెక్ అనేది. ఓకేనా, ఇప్పుడు నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ కూడా మార్క్ చేసేసుకుందాం. చూడండి షోల్డర్ ఇదిగోండి ఈ సెకండ్ లైన్ దగ్గర నుండి పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు, ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు భుజం దగ్గర కుట్టు అనేది లోపలికి అవుతుంది కదా, ఇటు సైడ్ కూడా కుట్టు లోపలికి అవుతుంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇటు కిందికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ ఇంతకుముందు ఈ పాయింట్ వచ్చింది చూడండి, ఈ పాయింట్ని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని మూల దగ్గర ఇలా 1 ఇంచ్ అనుకోండి, 1/4 ఇంచ్ అట్లయితే తీసుకోండి. 1/4 ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ కొలత కాదు చూసుకోవాల్సింది, ఈ కొలతకి చూసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, మార్క్ చేసేసుకున్నాం కరెక్టే. మరి ఇది వదిలేయొద్దు, అది కరెక్టా కాదా మనం మార్క్ చేసింది అనేది కొలుచుకోవాలి. ఏ విధంగా కొలుచుకోవాలి అంటే, ఇది కొలుచుకునేటప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్తోనే కొలుచుకోవాలి, ముందు సైడ్ కొలవద్దు. ముందు సైడ్ కొలిస్తే మనకి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే, ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం, అందుకోసం వెనకాల భాగంతో కొలుచుకోండి. ఇదిగోండి భుజం కుట్టుంది కదా, భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా చెక్ చేద్దాం. చూడండి చూడండి నేనైతే మీ ముందే చూపించిన కదా, కరెక్ట్గా ఉందా, ఈ లైన్ ఇక్కడ మనం మార్క్ చేసిన లైన్కి మ్యాచ్ అయింది. ఒకవేళ మనం ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి, ఈ లైన్ అనేది సరిపోతుందా, సరిపోదు. దీనివల్ల ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చెస్ట్ కొలత కూడా సరిపోదు. అలాంటప్పుడు మనకి చెస్ట్ కూడా టైట్గా చంక కూడా టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది. సో చంక టైట్గా పట్టేసినప్పుడు ఇక్కడ ముడతలు వస్తాయి, ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోతాయి. సో ఖచ్చితంగా మనం ఈ కొలత అనేది కొలుచుకోవాలి. చాలామంది నేనేం చెప్పినా అంటే, ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎవరికైనా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కటింగ్ చేసి నాకు ఫోటోస్ షేర్ చేయండి అని చెప్పినాను. సో కటింగ్ చేసి చేసే వాళ్ళు ఇదిగోండి ఈ మిస్టేకే చేస్తున్నారు.
అదేవిధంగా నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా స్టార్టింగ్లో చాలామంది ఇదే మిస్టేక్ చేసేవాళ్ళు, ఎన్నిసార్లు చెప్పినా ఇదేదో మిస్టేక్ చేసేవాళ్ళు. అందుకోసం నాకు ఈరోజు గుర్తొచ్చి నేనైతే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం కొలత బ్లౌజ్తోనే మార్క్ చేసేసుకున్నాం, అవునా? ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ గుర్తుపెట్టేసుకోండి. కొలత బ్లౌజ్లో లేనివి ఇలా క్రాస్ తీసేసుకోవాలి. ఇదెందుకు మీకు తెలుసు, భుజాలు జారకుండా ఉంటాయని తీసుకోవాలి అంటారు. ఇక్కడ మనం వెనకాల డాట్ ఉంటుంది. ఇదెందుకోసము, ఇది ఎంత పొడవు తీసుకోవాలి అంటే 3-3.5 ఇంచులు తీసేసుకొని సైడ్కి ఇదిగోండి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా సెకండ్ డాట్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇది డాట్ కరెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు మనకి వీపు పట్టు అంటాం కదా, వీపు పట్టి అనేది అద్దినట్టుగా ఉంటుంది. లేదనుకోండి ఇక్కడ మనం చిన్నగా సన్నగా కుట్టినా కూడా ఇక్కడ ఏమైతే బ్లౌజ్ వెనకాల భాగంలో లేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ లేచినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న భుజం అనేది ముందుకు జారిపోతుంది, అట్ ద సేమ్ టైం భుజాలు కూడా జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకొందరికి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి. ఈ సన్న సన్న ముడతలు అనేవి రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. అదేంటక్క ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు కొలత బ్లౌజ్ యొక్క ఈ పొడుగు కంటే మనం మార్కింగ్ చేసిన పొడుగు తగ్గుతుంది కదా అంటారు. సో మీకు ఏం ప్రాబ్లం లేదు, ఈ పొడుగు అనేది తగ్గినా పెరిగినా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. పెరుగుతేనైతే ముడతలు వస్తాయి. ఇక చూడండి 1, 2 ఇలా అబ్జర్వ్ చేస్తే వస్తాయి. సో ఈ ముడతలు కూడా రావద్దు అంటే ఇక్కడ క్రాస్ తీసేసుకోండి. ఇక్కడ ముడతలు వచ్చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా భుజాలు జారుతాయి. ఇక్కడ ఇలా జరిగింది అనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదిగోండి ఇక్కడ కొంచెం చిన్నగా జరగగానే ఇది ఇటు జరిగిపోతాయి. సో ముడతలు అనేవి వచ్చేస్తాయి. ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి. నేను ఏం చెప్పినాను వీడియో స్టార్టింగ్లో మీకు 2 పాయింట్స్ చెప్తాను అని చెప్పినాను కదా, ఇప్పుడు ఒకటే పాయింట్ చెప్పినాను, ఇంకొక పాయింట్ ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం, అవునా? బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ ఎక్కడ కట్ చేయాలంటే ఇటు కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసేసుకోవడానికి మనకు క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం, అవునా? దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేస్తుంటే 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఒకేసారి. అదేవిధంగా నేను ఇలా ఫోల్డ్ చేయకుండా ఇక్కడ వరకు మాత్రమే మధ్యలో వరకు ఫోల్డ్ చేస్తున్నా. ఎందుకు అనేది మీకు ఎవరైనా తెలుసా చెప్పండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. చెప్తాను దీని గురించి, తొందరపడకండి. సో ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకొని పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా. ఈ పావించు ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం. నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటాం అనుకున్నాం కదా, హ్యాండ్స్ కొలత తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కూడా వెనకాల భాగందే చూసుకోవాలి. హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం కుట్టుందా, భుజానికి స్ట్రైట్గా పట్టేసుకోండి. భుజానికి స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగుందో అంత పొడికి మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇది చేతి యొక్క పొడుగు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్, ఓకేనా? ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది మన చేతి యొక్క పొడుగు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కొలత బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండి తీసేసుకొని ఇదెంత పొడుగు ఉంది అవన్నీ తీసుకుంటారు. దానివల్ల కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కొందరు ఇక్కడ చంకడం కరెక్ట్గా తీసుకోలేకపోవడం వల్ల కరెక్ట్గా తీసుకున్నా కూడా మనకి ఈ బ్లౌజ్కి కరెక్ట్గా తెలియదు. సో అలాంటప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టేసుకోండి, మనం ఇక్కడ మోచేతి వరకు ఉన్న చేతులు కట్ చేస్తున్నాం అనుకోండి, హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5. ఒకవేళ మోచేతి కంటే తక్కువ అంటే 7.5, 8 అట్లా పెట్టుకుంటారు చూడండి, వాళ్ళకి 3 ఇంచులు పెట్టండి. షార్ట్ స్లీవ్స్ అనుకోండి 2.5. షార్ట్ స్లీవ్స్లో ఇంకా మనకి రకరకాలు ఉంటాయి. కొందరు క్యాప్ స్లీవ్స్ అంటారు, కొందరు పఫ్ స్లీవ్స్ అంటారు, కొందరు డిఫరెంట్ ఉంటూ ఉంటాయి. సెమీ స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్ అని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. అవి మనకి ఫోటో చూసినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది అది ఎలా అనేది, మనకి ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఇప్పుడు ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా 3.5 ఇంచులు తీసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ చెప్తాను చూడండి. చాలామంది ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగు ఉంది అనేది ఇలా కొలుచుకుంటారు. సో ఇలా కొలుచుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొలుస్తారు. కొందరు ఇటు సైడ్ కొలుతారు, కొందరు ఇట్లా కొలుతారు. అదేది అవసరం లేదు, ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని టేప్ సహాయంతో ఇది ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగుందో చూసేసుకోండి ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ లైన్ వరకు ఎంత ఉంది, 9.2 ఇంచులు ఉంది. సో ఈ 9.2 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఈ 9.2 ఇంచులు పొడుగు లైన్ పైన పెట్టండి. 0 అనేది ఈ డౌన్కి తీసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ పాయింట్. ఇదిగోండి ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే కావాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క షేప్ మార్క్ చేసేసుకున్నాం చూడండి.
ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని రౌండ్ చేసేసుకోండి. మీ దగ్గర కర్వ్ స్కేల్స్ అవన్నీ ఉంటే వాడండి, లేదు అంటే ఫ్రీ హ్యాండ్తోనైతే డ్రా చేయండి. ఒకటిసారి 2 సార్లు డ్రా చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కర్వ్ షేప్ నేను కట్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్కి లోతు అయితే తీయాలి. ఇక్కడ మనం హ్యాండ్స్కి లోతు తీయాలి. ఎందుకు తీయాలి అంటే మన హ్యాండ్ మూమెంట్ అనేవి ఫ్రంట్ సైడ్లో ఉంటాయి. అంటే మనం వర్క్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ అనేవి ముందుకుంటాయి. సో ముందుకున్నప్పుడు ఏంటి అంటే చంక భాగంలో ముడతలు వస్తాయి. ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు అనేది తీయాలి. లోతు అనేది ఇగోండి, ఇక్కడ ఇది 2 ఇంచుల పాయింట్ కదా, ఇక్కడ నుండి ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఈ ఫిట్టింగ్ లైన్ మధ్యలో ఇలా తీసేసుకోండి. ఇది దేన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి అంటే మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే ఇందులో మధ్యలో 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండాలి. ఒకవేళ 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచ్ డిస్టెన్స్తోని ఇలా తీసేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అదేవిధంగా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కిందికి కానీ పైకి కానీ పోవద్దు. ఈ ప్లేస్లో కూడా కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోండి. లోతు అనేది ఎట్ సైడ్ తీయాలి, ఫ్రంట్ సైడ్లో తీయాలి. లోతు బ్యాక్ సైడ్లో అవసరమా? అవసరం లేదు, కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు తీయాలి. ఈ లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ ఇలా ఎందుకు ఫోల్డ్ చేసేసుకున్నానంటే ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ అతుకులు అనేవి 4 సైడ్లో పడతాయి. ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు మనకి అతుకులు అనేవి 2 సైడ్లోనే పడతాయి. సో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం తొందరగా కూడా తొందరగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అందుకోసం ఇదిగోండి, బ్లౌజ్ స్టిచ్ చేసే ప్రతి ఒక్కరు ఇది కొలుచుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు ఇవి 2 జాయిన్ చేసేటప్పుడు మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చింది అనుకోండి, బ్లౌజ్ అనేది 100% కుదురుతుంది. ఇదిగోండి, ఈ విధంగా కుట్టు వేసేసేయండి. ఇలా కరెక్ట్గా హ్యాండ్ యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం వచ్చింది అనుకోండి, బ్లౌజ్ 100% కుదురుతుంది. ఒకవేళ ఇక్కడ రాలేదనుకోండి, బ్లౌజ్ అయితే ఖచ్చితంగా కుదరదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయింది అనుకోండి, ఇప్పుడు హ్యాండ్ యొక్క చంక ఎక్కువ అవుతుంది, దీని యొక్క చంక తక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేస్లో ముడత వస్తుంది. ఒకవేళ దీని యొక్క చంక తక్కువ అయ్యి దీని యొక్క చంక ఎక్కువైంది అనుకోండి, బ్లౌజ్ ఇదేమో గుంజినట్టు అవుతుంది, ఇదేమో ముడతలు వస్తాయి. సో ఖచ్చితంగా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టేసుకోండి. నేను ఏం చెప్పినాను, ఇక్కడ చెస్ట్ కొలత ఒకటి కొలుచుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న చంక కొలత ఎంత ఉందో చూసేసుకొని సేమ్ అదే చంక కొలతతోని మనం హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ అనేది 100% కుదురుతుంది. ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దు. డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను మీకు చెప్పాల్సిన అతిపెద్ద విషయం ఏంటి అంటే ఏమని అడుగుతున్నారంటే మీ కొలతలు చూపించి అక్కే నాకు కటింగ్ చూపించండి అన్నారు. సో నేను మాత్రం అస్సలు ఆ పని చెయ్య అనుకుంటున్నా. ఎందుకోసము అని అంటే ఏమంటున్నారు, చూపించండి అంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే మీరు ఒక పేపర్ పైన కట్ చేసి ఫోటో షేర్ చేయండి. మీరు కరెక్టా కాదా అనేది నేను చూస్తా. కరెక్ట్ అయినా కాకపోయినా నేను ఖచ్చితంగా మీకైతే వీడియో అనేది షేర్ చేస్తాను. తర్వాత మీరు చూపించిన తర్వాత నేను వీడియో అనేది చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కుర్తీ పంజాబీ డ్రెస్, దీని యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది రేపు మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఒకసారి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది వచ్చేసి మనకి హాల్టర్ నెక్ కాలర్ టైప్లో ఇచ్చేసినాను. బ్యాక్ సైడ్ వచ్చేసి హాల్టర్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ఈ మెథడ్లో అయితే ఇచ్చినాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపటి వీడియోలో అయితే చూసేసేయండి. దీని కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.